అందరికీ నమస్కారం. నేను చిత్రం శ్రీను. ఇక్కడ ఎమ్మగ్నూరు ఈ ఊరు రావటం ఏంటంటే నేను ఇది ఒక మూడోసారి. ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ వచ్చాం, ఒక ప్రెస్ మీట్, తర్వాత ఒక సినిమా షూటింగ్ చేశాను 15 రోజులు ఉన్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ I-20 అనే సినిమా రిలీజ్ ఉంది. సో ఆ రిలీజ్కి వచ్చాం. రిలీజ్కి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే ఈ I-20 సినిమాలో హీరో మీ ఎమ్మగ్నూరు కుర్రాడే మా రాజు. ఆల్రెడీ ఇంతకుముందు 4 సినిమాలు చేశాడు, ఇక్కడ రిలీజ్ అయ్యాయి, మీ అందరూ ఆదరించారు. సో ఇప్పుడు ఈ I-20 సినిమా నాతో పాటు మా ఎమ్ము, తన్మయి, చిట్టిబాబు, ప్రసాద్, పంచప్రసాద్, మీ అందరూ ఈ రాజు కోసం ఈ ఊరు దాకా వచ్చి మీ అందరికీ చెప్తాం ఈ సినిమా రిలీజ్. మీ అందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసి మీ కుర్రాడు, మీ ఊరు అతను రాజుని మీరు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ సినిమా మీ అందరికీ నచ్చాలి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ, పనిచేసిన టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్కి అందరికీ మంచి పేరు రావాలి. ఈ సినిమా మీ అందరు చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఈ సినిమాని మీ హీరో, మా హీరో అండ్ మీ హీరో, మీ ఊరు ఇతను ఎంకరేజ్ చేస్తే ఇతను ఇంకా ముందు పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు చేయాలి. సో ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో I-20 సినిమా మీ ఊళ్ళో రిలీజ్ అయింది ఎమ్మగ్నూరు. అందుకే మేము వచ్చి ఆ విషయం మీకు చెప్తామని. సో మీ అందరు థియేటర్కి వచ్చి I-20 సినిమా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు నా నమస్కారం. ఇక్కడ నేను 4 సినిమా చేశాను హీరోగా. మీరు నా సినిమా రిలీజ్ అయ్యింది, మీరు అందరూ నన్ను చూసి ఆదరించారు. ఇలాగే ఇంకా సినిమాలు చేయాలని మీ ఆశలు నాకు ఉంటే ఇంకా చేసి మంచి మంచి సినిమాలు తీసుకొస్తాను. మన ఊరిలో ఒక హీరోగానే నేను నిలబెట్టుకోవాలని, మన జనాలకి, మన ప్రజలకి, మన గ్రామం, మన పంచాయతీ అందరికీ నేను ఒక హీరోగా నిలబడాలని నాకు కోరిక. మన ఊరికి ఒక పేరు తేవాలని నాకు ఒక ఇష్టం. ఇలాగే నన్ను నమ్ముకుంటూ మీరు అందరూ ఈరోజు అన్న నా సినిమా ఉంది రండి అని అంటే నా మాట పిలువగానే హిమాని అన్న, తన్మయ్, చిట్టిబాబు అన్న, పంచప్రసాద్ అన్న, వీళ్ళంతా మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు వచ్చారు. చిత్రం సీనన్న నాకు ఎప్పుడైనా కానీ నాకు అన్న రాని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది సీనన్న. ఇలాగే నాకు వీళ్ళందరూ ఆశిస్తున్నారు ఉంటాయి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని. రేపు మన ఊళ్ళో, మన ప్రాంతంలో సినిమా రిలీజ్ అవుతుంది. నాకు సినిమా మీరు అందరూ వచ్చి చూసి నన్ను బ్లేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా సినిమాలు చేయాలని మీరు ఆశ్రయిస్తే సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని జనాలకి తెలిసేలా చేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఎంతసేపు వెయిట్ చేసినందుకు. సో మేము ఈ ఊరు రావడానికి మెయిన్ రీజన్ రాజు బ్రో. సో హైదరాబాద్లో మా అందరికీ చాలా సుప్రసిద్ధులు అండ్ మా అందరికి ఫ్రెండ్ అనమాట. సో అన్న నేను సినిమా చేశాను, ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు అని మీ ఊళ్ళో అందరూ చూశారు. సో మీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తను నిలబెట్టుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. సో ఆయన కష్టం చూసి ఆయన కోసమే మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మీ ఊర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాజు బ్రో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మీ ఊరికి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తప్పకుండా ఈ సినిమాని చూసి మీకు నచ్చితే ఇంకో నలుగురికి ఆ సినిమా గురించి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అన్న. మా కోసం వచ్చిన మీడియా ప్రజలకి స్పెషల్ థ్యాంక్స్ అన్న. మేమందరూ రావడానికి కారణం ఏంటంటే మా రాజన్న చాలా కష్టజీవి. ఈ సినిమా నేను చూశానండి బేసిక్గా పర్సనల్గా, చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ అదరగొట్టారు అన్న. డైరెక్టర్ అన్న, బెస్ట్ ఆఫ్ లక్ అన్న, చాలా బాగా చేశారు. అలాగే ఖర్చుకు ఎక్కడ అనకడకుండా చాలా బాగా ఆడుతున్నా మీ ట్రైనింగ్కి హ్యాట్సాప్ అన్న. రాజన్న ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు. I-20 రాజన్న గెలుపు ది బెస్ట్ సినిమా ఉందని గ్యారెంటీ ఇస్తాను. సో మన ఊరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తాను. మన ఊళ్ళో మనం పుషప్ చేయాలి. ఎందుకంటే బేసిక్గా మనం చాలా బాగా కష్టపడతారు కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మన ఊళ్ళోని శివ థియేటర్లో ఆడుతుంది. సో మీరందరూ వచ్చి ఈ సినిమా విజయవంతం చేస్తారు మనసుకుంటున్నాను. మా సపోర్ట్ ఎప్పుడు మన ఊరికి ఎప్పుడు ఉంటుంది. అలాగే మీ సపోర్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అలా బెస్ట్ ఆఫ్ లక్ అన్న. ఆల్ బెస్ట్ ఎంటర్టైనర్. దీంట్లో చిట్టిబాబు అన్న క్యారెక్టర్ ఎలాగ ఇస్తాడు వాళ్ళు. నా భూతం నా భవిష్యత్తు అంటే భూతం ఉంటే చాలా బాగుంటుంది. ఒక సీన్ అనేది చెప్పవలసిన లేదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దీంట్లో కూడా చాలా మంచి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అని చెప్తాను. I-20 డోంట్ మిస్ ఇట్. మిస్ అవుతుంది. థ్యాంక్ యూ. ముందుగా ఎమ్మిగనూరు పట్టణ ప్రజలందరికీ
సాయంత్రం శుభాకాంక్షలు. మరియు ముఖ్యంగా ఇప్పటికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నిజంగా చెప్తున్నానన్న, ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నిజంగా ఇప్పుడున్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల కన్నా మీరు చూడండి రేపు కంపల్సరీ. ఈ 820 సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆడియో చాలా పెద్ద ఇప్పటికే. సో నిజంగా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఒక హీరో గారు నిజంగా చెప్తున్నాను, మీరు అందరూ చూస్తున్నారు, మీ లోకల్ హీరో మీ హీరో కాబట్టి చెప్తున్నా, కేజీఎఫ్ హీరోలా ఉన్నారా లేదా అని చెప్పండి. సో మీరందరూ నిజంగా ప్రతి ఒక్కరు మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ అందరూ తీసుకెళ్ళండి. ఈ సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, మీరు థియేటర్లో నుంచి బయటికి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నిజంగా అబ్బా కొత్త హీరో అనకుండా కానీ కొత్త డైరెక్టర్ కానీ చాలా మంచి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు. చాలా సినిమా బాగుంది, మీరు చూడండి. ఈ సినిమాలో నిజంగా అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా నిజంగా మీరందరూ చూసి ఫస్ట్ అప్పుడు మౌత్ టాక్ మీరు, ఎందుకంటే మీడియా తలుచుకుంటే అసలు ఏం లేదు, మీరు కంపల్సరీ తలుచుకోండి. దీన్ని బాగా ప్రొటెక్ట్ చేయండి సార్. ఈ సినిమా చాలా మంచి సినిమా ఉంది. నిజంగా రాజుభాయ్ చెప్తున్నా, ఈ సినిమాతోనే ఇక్కడనే కాకుండా ఇతను కంటిన్యూ సినిమా చేస్తుంటాడు. మీరు కొంచెం ఏం కాదు, మీరు మీ పుషింగ్ మీ బ్లెస్సింగ్ ఇస్తే 100% కంపల్సరీ ఒక మంచి హీరోగా కమర్షియల్ హీరోగా నిలబడతాడని కోరుకుంటూ ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.